నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పర్చూరు నియోజకవర్గంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో ఛేదించిన చినగంజాం పోలీసులు కిడ్నాప్ కు ఆన్లైన్ ట్రేడింగ్ లావాదేవీలే కారణమని స్పష్టం చేసిన పోలీసులు కేసులో 7 నిందితులు అరెస్టు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్। చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు కార్తీక మాస శోభ। కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం శివనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు। దివ్యాంగులు ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4 శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। పర్చూరు నియోజకవర్గంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసును చినగంజాం పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు। చినగంజాం మండలం బేతాళవారిపాలెంకు చెందిన పిల్లి వెంకటకృష్ణారావును తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 నిందితులు కిడ్నాప్ చేసినట్లు, అసలు కిడ్నాప్ కు ఆన్లైన్ ట్రేడింగ్ లావాదేవీలే కారణమని పోలీసులు స్పష్టం చేశారు। ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను చినగంజాం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ కేసు తాలూకా వివరాలను వెల్లడించారు। పర్చూరు నియోజకవర్గంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసును చినగంజాం పోలీసులు గంట వ్యవధిలోనే ఛేదించారు। చినగంజాం మండలం బేతాళవారిపాలెంకు చెందిన పిల్లి వెంకటకృష్ణారావును తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 నిందితులు కిడ్నాప్ చేసినట్లు, అసలు కిడ్నాప్ కు ఆన్లైన్ ట్రేడింగ్ లావాదేవీలే కారణమని పోలీసులు స్పష్టం చేశారు। ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను చినగంజాం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ కేసు తాలూకా వివరాలను వెల్లడించారు। బాధితులు పిల్లి వెంకటకృష్ణారావుకు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ రియాజ్ కు ఫేస్బుక్ ద్వారా పరిచయమై పారెక్స్ మార్కెట్ కు సంబంధించి ఆన్లైన్ ట్రేడింగ్ ఒడిదుడుకులపై తరచూ మాట్లాడుకునేవారు। ఈ క్రమంలో రియాజ్ అకౌంట్ లో నుంచి కొన్ని డాలర్లను పిల్లి వెంకటకృష్ణారావు తన అకౌంట్ లోకి మార్చుకున్నాడు। రియాజ్ డాలర్ల గురించి ఎంత అడిగినా కృష్ణారావు స్పందించకపోవడంతో విసుగు చెందిన నిందితుడు రియాజ్ తన స్నేహితుడు ఆనంద్ కు విషయం చెప్పాడు। ఇక ఆనంద్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి 2 కాళ్లలో చినగంజంలోని బేతాళవారిపాలెం గ్రామానికి చేరుకున్నారు। స్థానికంగా ఉన్న కృష్ణారావు ఇంటికి వెళ్లి బెదిరించారు। ఆపై కాల్లో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు। కాగా విషయాన్ని గమనించిన కృష్ణారావు బంధువులు వెంటనే చినగంజాం పోలీసులకు సమాచారం అందించారు। బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు। కేసు విచారణలో భాగంగా ఇంకొల్లు సీఐ రమణయ్య, చినగంజాం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ తన సిబ్బందితో కలిసి ఓ టీంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు। ఈ క్రమంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను చినగంజాం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు। కిడ్నాప్ కు పాల్పడిన నిందితుడు రియాజ్ తో పాటుగా తెలంగాణకు చెందిన మరో 6 నిందితులైనటువంటి ఆనంద్ కుమార్, కల్కి, నరేందర్, ఉమేష్ రెడ్డి, కిరణ్ కుమార్, సాయి కుమార్లను అరెస్టు చేయడంతో పాటుగా కిడ్నాప్ కు వినియోగించిన 2 కార్లు, ఓ ల్యాప్టాప్, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు। నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు। స్టేషన్ పరిధిలో ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది। ఇది పిల్లి వెంకటకృష్ణారావు బేతాళవారిపాలెం గ్రామానికి చెందిన పిల్లి వెంకటకృష్ణారావును ఈ కొంతమంది వ్యక్తులు వచ్చి ఉదయాన్నే కిడ్నాప్ చేసుకుని తమ వాహనంలో పెట్టుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది। ఎవరు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏమీ కూడా ఎటువంటి సమాచారం లేదు। వెంటనే ఎస్పీ గారికి తెలియజేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన చినగంజాం ఎస్ఐ సురేష్ బాబు, అట్లాగే మన ఇంకొల్లు సిఐ రమణయ్య వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు స్విఫ్ట్ రెడ్ కార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది। వీళ్ళ ఆ కారు యొక్క ట్రాక్ రికార్డు మనం ట్రేస్ చేయడం జరిగింది। ఇది పిడుగురాళ్ళ, హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ళ, అట్లాగే మన కొంతమగలూరు మీదుగా వచ్చినట్టుగా తెలుసుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ను ట్రేస్ చేయడం జరిగింది। సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ మనం ఈ చినగంజాం టోల్ గేట్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది। అట్లాగే కిడ్నాప్ అయిన వ్యక్తిని కూడా మనం రక్షించడం జరిగింది। దీని పూర్వాపరాలు ఏమిటంటే ఈ కిడ్నాప్ కాబడిన పిల్లి వెంకటకృష్ణారావు అనే అతను ఈ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తా అకౌంట్ నిర్వహిస్తూ ఉంటాడు, ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు। ఇతను కొంతమంది వ్యక్తులను కూడా ఆకర్షించుకొని తాను తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఈ కేసులో ఒకతను హైదరాబాద్లో రియాజ్ అనే వ్యక్తి అతనిని నమ్మి ఆ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి తన దగ్గర ఉన్న చాలా డబ్బులను దాదాపు 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్టు, కానీ అవి
ఒక వితిన్ 10-15 డేస్లోనే మొత్తం కూడా డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలిసి ఆ రియాజ్ ఈ విధంగా నన్ను నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు మొత్తాన్ని పోగొట్టావని చెప్పేసి వెంకటకృష్ణారావుని పలుమార్లు అడగడం జరిగింది. తన దగ్గరకు వచ్చేసి పిలిపించి రమ్మంటే అతను వస్తానని చెప్పేసి రాకపోయేసరికి ఈ రియాజ్ తన యొక్క స్నేహితులైన కొంతమందిని సుమారు ఒక 6-7 మంది వ్యక్తులను ఈ విషయం చెప్పి బాధపడగా వాళ్ళంతా సరే మేము వెళ్ళి మాట్లాడతాము, ఏం జరిగింది ఎందుకు కనుక్కుంటామని చెప్పేసి ఇతని దగ్గర రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత ఇతను ప్రాపర్గా సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళు ఇతనిని వెంటనే కిడ్నాప్ చేసుకుని తమ వాహనంలో వేసుకుని వెళ్ళడం జరిగింది. ఈ విషయం మనం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ వెహికల్ని ట్రాక్ చేస్తూ అట్లాగే వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ని కూడా ట్రాక్ చేస్తూ మనం అన్ని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేసి ఎస్పీ గారు మన బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గారి పర్యవేక్షణలో మనం ఈ కేసు సాల్వ్ చేయడం జరిగింది. బాధితుడికి ఎటువంటి హాని కలగకుండా మనం మన చినగంజాం టోల్గేట్ వద్ద వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనం వాళ్ళు ఉపయోగించిన అంటే ముద్దాయిలు ఉపయోగించిన మారుతి సుజుకి స్విఫ్ట్ రెడ్ కలర్ మారుతి సుజుకి కారుని, అట్లాగే బ్లాక్ కలర్ మహీంద్రా XUV 300 కలర్ కారుని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ కిడ్నాప్ చేసుకుని వెళ్ళే క్రమంలో బాధితుడి యొక్క ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ని కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది. వాటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్లతో సహా ఆ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ని కూడా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే ముద్దాయిలను కూడా రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో బాధితుడైన వెంకటకృష్ణారావు యొక్క అంటే అతని యొక్క యాక్టివిటీస్ కానీ అవి కానీ కూడా మేము కూడా పరిశీలిస్తూ ఉన్నాము. చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం, అందులోనూ 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. చీరాల నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం, అందులోనూ 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని వేటపాలెం, చీరాల పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, పేరాల శ్రీ పులుగు రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో మహిళలు ఆలయాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని దేవతామూర్తులను దర్శించుకుని దేదివ్య కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని సేవలో పునీతులయ్యారు. అంతేకాకుండా శివపార్వతులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు, పంచామృత అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలతో పాటుగా సమీప ప్రాంతాల్లోని పురవీధులన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కు విన్నవించారు. దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4 శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు.
అలాగే ప్రతి నెల 4వ శుక్రవారం కేవలం ఎస్టీల కొరకు మాత్రమే గ్రీవెన్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. దివ్యాంగులు, గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా అధికారులంతా హాజరు కావాలన్నారు. అదే రోజు మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి నెల 2 రోజులు కేవలం దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తామన్నారు. ఈ విషయాలను మండల, గ్రామ స్థాయిలో ప్రకటన చేయాలన్నారు. దివ్యాంగులు, ఎస్టీలకు సమాచారం అందించి సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓపీ గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3వ శుక్రవారం 10:30 AM మనం కూర్చుంటాం. వాళ్ళ యొక్క మండలాల్లో తహసీల్దార్లు కూడా పెట్టున్నారు, ఎంపీడీస్ కూడా మీరు బీసీలో వింటున్నారు కాబట్టి, అంటే డివిజనల్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చాలా ఉంది. మీరు కూడా ప్రెస్ నోట్లు ఇవ్వండి, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, ప్రెస్ నోట్లు ఇవ్వచ్చు. దాన్ని పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. పబ్లిక్లో ఎవరైనా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, అండ్ మీరు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి. ప్రతి 3వ శుక్రవారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ సమావేశం అవుతారు. వాళ్ళ సమస్యలు ఏమున్నా మనం చేస్తాం. నెలలో ఒకసారి 3వ శుక్రవారం, నాట్ ఎవ్రీ ఫ్రైడే కాదు, ఓన్లీ 3rd ఫ్రైడే. దానికి తగ్గట్టుగా మీరు ముందుగా ఏర్పాటు చేసుకోండి. అండ్ 4th ఫ్రైడే ఎవ్రీ మంత్ ట్రైబల్ గ్రీవెన్స్. మనకు 75,000 మంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి చాలానే ఉన్నాయి. సో ఎవ్రీ 4th ఫ్రైడే ఆ నెలలో, ప్రతి నెలలో ట్రైబల్ గ్రీవెన్స్. ఈ రెండు కూడా డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్, రామలక్ష్మి, గ్లోరియా పబ్లిక్ తీసుకెళ్ళండి. మీరు మళ్ళీ స్పెషల్ గా ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు పెట్టండి. అండ్ ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీస్ కూడా మీ లెవెల్లో ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు పెట్టండి. ఏ ట్రైబల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. దాని మీద మనం పరిష్కారాన్ని చూస్తాము. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అండ్ ఈ ఇద్దరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ లాగా కూడా పెడతాం. అంటే పులిహోరను లేకపోతే ఇంకేదైనాను ఒక వర్కింగ్ లంచ్ లాగా పెడతాం. ఇట్ ద కర్టసీ ఆఫ్ ది సో అది మనము ఇన్ ద కర్టసీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో నిన్యూ కూచ్ బిహార్ స్టేడియం వేదికగా జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నాగరాజు సత్తా చాటాడు. షాట్ పుట్ తో పాటుగా జావెలిన్ త్రోలో విశేష ప్రతిభ చూపి పతకాలను సొంతం చేసుకున్నాడు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో విశేష ప్రతిభను కనబర్చారు. వెస్ట్ బెంగాల్లో నిన్యూ కూచ్ బిహార్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 40+ కు సంబంధించిన విభాగంలో షాట్ పుట్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటుగా జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన తన సత్తా చాటుకున్నాడు.
5 దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలో నాగరాజు ప్రతిభ చూపి బాపట్ల జిల్లాకు చీరాల ప్రాంతానికి పోలీసు డిపార్ట్మెంట్కు మంచి పేరు తెచ్చారు. కాగా పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చిన నాగరాజుని పలువురు అధికారులు, తోటి సిబ్బంది అభినందనలు తెలియజేశారు. చీరాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రోడ్లపై నివాసం ఉంటున్న సంచార జాతుల కుటుంబాలు ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకటమురళికి నివేశన స్థలాలు కేటాయించాలని కోరిన నేపథ్యంలో సోమవారం ఆయా కుటుంబాలను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ గోపీకృష్ణ కలిసి వివరాలు సేకరించారు. విధిగా ప్రతి ఒక్కరూ ఆధార్, రేషన్ కార్డులు కలిగి ఉండాలని సూచించారు. చీరాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రోడ్లపై నివాసం ఉంటున్న సంచార జాతుల కుటుంబాలకు నివేశన స్థలాలు ఏర్పాటు చేసేందుకు ఆధార్, రేషన్ కార్డులు తప్పనిసరి అని, తద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించబడతారని చీరాల ఆర్డీఓ టి చంద్రశేఖర్ నాయుడు అన్నారు. చీరాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రోడ్లపై నివాసం ఉంటున్న సంచార జాతుల కుటుంబాలు ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకటమురళికి నివేశన స్థలాలు కేటాయించాలని కోరిన నేపథ్యంలో సోమవారం ఆయా కుటుంబాలను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ గోపీకృష్ణ కలిసి వివరాలు సేకరించారు. విధిగా ప్రతి ఒక్కరూ ఆధార్, రేషన్ కార్డులు కలిగి ఉండాలని సూచించారు. అందుకు కావాల్సిన ఏర్పాటు సైతం చేస్తామన్నారు. గుర్తింపు కార్డులు పొందడం ద్వారా నివేశన స్థలాలతో పాటు ప్రభుత్వ పథకాలు పొందవచ్చన్నారు. ఈ క్రమంలో రాత్రి వేళలో నిద్రించేందుకు చిన్నపిల్లలతో ఇబ్బందులకు గురికాకుండా కమిషనర్ అబ్దుల్ రషీద్ 3 రోజుల్లో తాత్కాలికంగా షెల్టర్ను ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా నివేశన స్థలాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశానుసారము ఎక్కడైతే మన చీరాల పట్టణంలో ట్రైబల్స్ ఎక్కడైతే రోడ్డు మీద షెల్టర్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి ఆధార్ కార్డు, ఉండడానికి నివాసము, సో దీపం పథకం మీద ఉంటే ఏదన్నా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకుంటుంటే వాళ్ళు ఇవ్వమని ఆదేశం జరిగింది. ఆదేశానుసారం నేను మన మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరూ వచ్చి పోలీస్ నంబర్ వెరిఫై చేసి ఎవరికి దేనికి ఎందుకుంటూ ఉంటే అది కల్పించడానికి వచ్చామండి. అలాగే షెల్టర్ మున్సిపల్ కమిషనర్ గారు షెల్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 2-3 డేస్లో రిమైనింగ్ హౌస్ సైట్స్ కానీ దీపం కింద వేరే స్కీమ్స్ ఎవరన్నా ఇన్సూరెన్స్ ఏదన్నా మన స్కీమ్స్ వచ్చాయంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో దాతలు దేవకి వెంకట సుబ్రహ్మణ్యం, ఉషారాణి సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరింగ్ ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. సామాజిక సేవలో రెడ్ క్రాస్ సంస్థ ప్రథమ శ్రేణిలో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో దాతలు దేవకి వెంకట సుబ్రహ్మణ్యం, ఉషారాణి సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరింగ్ ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్కు వచ్చే అర్జీదారులకు రెడ్ క్రాస్ సంస్థ ప్రతి సోమవారం ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సమస్య లేకుండా బోరింగ్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇక్కడికి వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెడ్ క్రాస్ సంస్థ బోర్ ఏర్పాటుతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, కమిటీ సభ్యులు డి రామసుబ్బారావు, దేవి రమణబాబు, జె సత్యనారాయణరాజు, బి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండల వాణ్ణి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 3 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 71,441 మంది భక్తులు దర్శించుకోగా 23,595 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.87 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీస్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 33 మంది ఫిర్యాదుదారులు
ఆయా సమస్యలపై ఎస్పీకి విన్నవించుకున్నారు. ఆయా సమస్యను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, పీజీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉపరితల ద్రోణిగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని మెట్ అథారిటీ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆది సోమవారంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చు. తెలంగాణలో నవంబర్ 22 వరకు పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. తన మిత్ర దేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. యుక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా 1,00,000 బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలిపింది. దశల వారీగా వీరిని పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్యాకు 15,000 మంది ఉత్తర కొరియా సైనికులకు కిమ్ పంపారు. దీనిపై పొరుగు దేశమైన దక్షిణ కొరియా, అమెరికా అభ్యంతరాలు చెప్తున్నా ఆయన లెక్క చేయడం లేదు. కిమ్ చర్యలతో ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఈ చర్య ఇండో పసిఫిక్ రీజియన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. కాలుష్యం నియంత్రణకు ఎన్సీఆర్ లోని రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడానికి కొంత తక్షణ అవసరమని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ కు సుప్రీంకోర్టు చెప్పింది. 4వ విడత ఎలాంటి ఆదేశాలు అడగకుండా తొలగించొద్దని కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్సీఆర్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు కొనసాగుతుంది. ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ పైన ప్రకటన చేస్తుంది. వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్ విధానంతో పాటుగా వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వారి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తుదారులకు అర్హులతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై స్పష్టత వచ్చింది. ఆధార్, రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ను ఇవ్వాలని సూచించారు. వితంతు పెన్షన్లకు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా భర్త డెత్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలను నడపడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ప్రజలు రోజువారీ ఉపయోగం కోసం కూడా ఈవీని ఉపయోగిస్తున్నారు. అయితే భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయ్స్ కలిగి ఉంది. రోల్స్ రాయ్స్ భారతదేశంలో తన మొదటి ఈవీ స్పెక్టర్ ని విడుదల చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి ముందు ఆర్సీబీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ముంబై రంజీ జట్టు ప్రధాన కోచ్ ని తన జట్టులో చేర్చుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్వీ నియమితులయ్యారు. దేశవాళీ క్రికెట్ కోచింగ్ లో ఓంకార్ సాల్వీ పెద్ద పేరు సంపాదించాడు. ఓంకార్ సాల్వీ 2023-24 రంజీ ట్రోఫీ కోసం ముంబైలో చేరాడు. అతని కోచింగ్ లో ఈ జట్టు 8 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీని గెలుచుకోవడంలో విజయవంతమైంది. ఇదే కాకుండా సాల్వీ కోచింగ్ లో ముంబై జట్టు ఇరానీ కప్ ను కూడా గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ముంబై ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పచ్చూరు నియోజకవర్గంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో ఛేదించిన చినకంచం పోలీసులు. కిడ్నాప్ కు ఆన్లైన్ ట్రేడింగ్ లావాదేవీలే కారణమని స్పష్టం చేసిన పోలీసులు. కేసులో 7 నిందితులు అరెస్టు. విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్.
చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు కార్తీక మాస శోభ. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం శివనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4 శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.